సో 1 వీక్ ముందే రిలీజ్ అవబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్. చాలా రోజుల వరకు పవన్ కళ్యాణ్ సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి, ఇప్పుడు ప్రీపోన్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది? మూమెంట్ మారుతుందండి. ఈ సంవత్సరం చిరంజీవి గారికి కలిసి వస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. 12వ తారీఖు వస్తుందంటే ఒక ఆనందంగా ఉంది, చాలా ఫ్యాన్స్ పరంగా కానీ. ఓకేనా, అట్లాగే పరీక్షలు కూడా అయిపోతున్నాయి ఇంటర్మీడియట్ మిగతా వాళ్ళకి. ఒక హ్యాపీనెస్ అనేది మూమెంట్ లో వస్తుంది ఈ సినిమా అని మేము. అంటే వీకెండ్ చాలా పొడవుగా ఉంది, సో ఉగాది కలిసి వస్తుంది అంటారా? అదే 9వ తారీఖే ఉంది కదా. అదే ఆ వీకెండ్ పండుగలు ఉన్నాయి కదా, సెలవులు ఉన్నాయి కానీ అంతగా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అన్న, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. అదే మెయిన్ ప్లస్. 2 కలిసి వస్తున్నాయి. ఏంటంటే మళ్ళీ 25వ తారీఖు నుంచి 20వ తారీఖు నుంచి ఐ సెట్లు ఈ సెట్లు కోచింగ్లకు పోతున్నారు. సెలవులు ఉండేది 10 రోజులు కాబట్టి ఆ ఒక్కరోజైనా కలెక్షన్ వచ్చిందని ఆనందం మాకు మొదలైంది. అంటే ఇప్పుడు చాలా వరకు కళ్యాణ్ గారి సినిమాలు మనం చూస్తూనే ఉన్నాము. సో ఎట్లా రికార్డులు, ఏ రికార్డులు బద్దలు కొడుతుంది అనుకుంటారు? ఈ సంవత్సరం కొట్టింది ఈ సినిమా అనుకుంటున్నాను. ఎందుకంటే దీనిలో రాజకీయ పరంగా సెటైర్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఈ సినిమా కలిసి వస్తుంది కాసేపు నవ్వుకోవడానికి అనే హ్యాపీనెస్ మన పాటలో గానీ, అంతకుముందు పాటలో గానీ మాకు అనిపించింది. దురంధర్ లాంటి పెద్ద సినిమా తోటి క్లాస్ కి వెళ్ళడం ఎంతవరకు అన్న? దురంధర్ వేరన్న, కలెక్షనే. సినిమా ఏం లేదు, అది ఓన్లీ కలెక్షన్ పరంగా చెప్పుకోవడానికి తప్ప దాంట్లో స్టోరీ లేదు, ఏం లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకేనా, మనకు నైట్ షోలు వస్తారు, పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక రెబల్ అన్నట్టు మనం రీసెంట్ గా చూసాం, ఓజీ చూసాం కదా, నైట్ షో ఎవరైనా చేశారా? చివరి బాలయ్య సినిమా కూడా వేయలేదు. మరి అదేమంటారు రాజకీయం అంటారు. రాజకీయం అయినా కానీ ఒక్కదేమైనా జరిగిందా? ఆయన ఎవరు, మన అల్లు అర్జున్ గారి సినిమాకి అయిందని చెప్పేసి కొన్ని నైట్ షోలు బ్యాన్ చేశారు. ముఖ్యమంత్రి గారే చెప్పారు నైట్ సినిమాలు తెలంగాణలో వేయమని, కానీ వదిలేరా లేదా? మరి అది చాలు. అంటే బిగ్గెస్ట్ మూవీ కదా దురంధర్, దాంతో ఈ సినిమా పోటీ పడలేదు కదా. హాల్లో ఉంటాయన్న, ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమా హాల్లే తీసుకుంటాం. వారంలోనే కలెక్షన్ వచ్చేసింది. సినిమా మూమెంట్ బాగుంది అనుకో. ఆయన 19కి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వస్తుంది. ఎలా ఉండబోతుంది? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయన్న? బాగుంటుంది. 26th రావాల్సింది, 1 వీక్ ముందే రిలీజ్ అవుతుంది కాబట్టి ఏదో ఉంది మొత్తానికి. బాగుంటుంది సినిమా. అంటే ఇంత గబ్బర్ సింగ్ అంటే దానికి మించి ఉంటుంది. సో మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మనకు తమన్ యాడ్ అయ్యారు కదా, ఎలా ఉండబోతుంది? అంటే ఓజీ సినిమా కూడా తమన్ ఆల్రెడీ కూడా తమిళ గారు యాడ్ అయ్యారు కాబట్టి దానికి దీనికి ఏదో దానికి మ్యాచ్ అవుతుంది. సినిమా బంపర్ హిట్ అవుతుంది. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఎక్స్పెక్టేషన్స్ శంకర్ పవన్ కళ్యాణ్ గారు కలిస్తే మాస్ ట్రెండ్ అవుతుంది. డైలాగ్ అయినా సరే. అంటే దురంధర్ మూవీకి దీనికి క్లాష్ ఉంది, సో ఏది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? దురంధర్ మొన్న రిలీజ్ అయ్యి హిట్ చేసేవాళ్ళంటుంది. సో ఎంత తొందరగా వస్తుంది అన్నట్టు ఉంది కాబట్టి దురంధర్ కొంచెం దురంధర్ కంటే ఉస్తాద్ భగత్ సింగ్ బాగుంది. కానీ అది ఒక నేషనల్ అంటే వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది కదా. ఎంత రిలీజ్ అయినా ఉస్తాద్ మీదే ఉంది. ఉస్తాదే మంచిది. సో ఎంత కలెక్షన్ చేస్తా అనుకుంటున్నాను? మ్యాక్సిమం హిట్ బంపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయితే మాత్రం 1000 కోట్లు. నార్మల్ హిట్ 500. ఎక్కువ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు, ఆ సినిమా కొంచెం ఎక్కువ వినిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ ఎలా అనిపించాయి మ్యామ్ మీకు? పవన్ కళ్యాణ్ ఓకే, బెటర్, పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఒకవేళ ఆ సినిమా ఆ రోజు రిలీజ్ అయితే కొంచెం బట్టి సినిమా లెగుస్తుందేమో. ఆ సాంగ్స్ బట్టి అసలుకే కొంచెం ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ సినిమాని కొంచెం ఫ్లాప్ అయినా సరే హిట్ చేయాలనే వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మ్యామ్? అది నేను చెప్పలేను అమ్మా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత చేస్తారో, మా హీరో తోపని చెప్పి ఎంత ఉన్నా కూడా లేపాలని చూస్తారు. అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూవీ, హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఆల్రెడీ గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, ఇవి చాలా బాగా క్లిక్ అయ్యాయి కదా. సో ఈ మూవీ కూడా ఆ రేంజ్ హిట్ అవుతుందా మ్యామ్? అవ్వచ్చు, ఎందుకంటే చెప్పలేము ఏ క్షణం ఎలా సినిమా లెగుస్తుందో ఎవరు మనం అంచనా వేయలేము. ఎందుకంటే ఏముంది, ఇప్పుడు ఒక డైలాగే గానీ, ఒక హిట్ సాంగ్ గానీ, ఒక ఎట్లయినా సరే ఆ సినిమా లెగాలంటే ఏ క్షణం ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి ఆల్మోస్ట్ ఏ సినిమా అయినా లెగాలని ట్రై చేస్తూ ఉంటాము, సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఒక్క డైలాగ్ చెప్పండి మ్యామ్ పవన్ కళ్యాణ్ గారిది.